జయ శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనము చూసినట్లయితే మనకి నవగ్రహాలు ఉండేవి. నవగ్రహాల్లో ముఖ్యమైనది ఏంటంటే రవి. అలానే అన్ని గ్రహాలు కూడా ముఖ్యమైనవే. ఒక్కొక్కరి జాతకంలో ఒక్కోలా ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్కరి హరస్కోప్ ప్రకారంగా వారి వారి నక్షత్రాల ప్రకారంగా ఆ గ్రహాల పరిమితి అనేది ఒకటి ఉంటుంది. ఆ గ్రహాల దృష్టి అనేది ఒకటి ఉంటుంది. ఆ గ్రహాల ఒక దృష్టి అనేది మనకి చెడు దృష్ట్యా మంచి దృష్ట్యా అది ఏ స్థానంలో ఉంటే మనకి శుభం అశుభం జరుగుతుందనేది ఒకసారి మనం చూద్దాం. అలానే మనకి రాణించేటువంటి దశలు అంతర్దశలు కూడా చాలా ముఖ్యమండి. ఈ దశలు అంతర్దశలు కూడా ఎంత ముఖ్యమంటే మనకిప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక రాశి తీసుకున్నాం అనుకోండి. ఆ రాశిలో మనకి నడిచేటువంటి గ్రహాల రీత్యా దశలు ఉంటాయి. ఈ దశలు అంతర్దశలు ఎలా అయితే మనం చూస్తామో దాని తగ్గట్టుగా మనకు ఉన్నటువంటి నక్షత్రాన్ని కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఈ నక్షత్రము, ఈ దశ, అంతర్దశ ఇవన్నీ చూసుకోవడం వల్లనే మనము చేయాల్సినటువంటి పనులు కావచ్చు, కార్యాచరణ కావచ్చు, అలానే జాబ్ పర్పస్ కావచ్చు, ఇలాంటి చాలా ఒకటి కూడా మనకి సంబంధాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, గృహయోగం కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఈ గ్రహాల రీత్యా మనకి తెలుసుకునేదానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అయితే ముఖ్యంగా ఇందులో ద్వాదశ రాశుల్లో ముఖ్యమైనటువంటిది ఏంటంటే మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా మనకి ఏంటంటే గ్రహాలన్నీ 9 గ్రహాల్లోనూ ఛాయాగ్రహాలు 2 ఇవన్నీ కూడా కలుపుకున్న 11 గ్రహాల్లో మనం తీసుకునేటువంటి హిందూ ధర్మ ప్రకారంగా, హిందూ ఒక సాంప్రదాయ ప్రకారంగా, హిందూ నైమితిక ప్రకారంగా తీసుకునేది మనకి ఏంటంటే 9 గ్రహాలు తీసుకుంటాం అనమాట. దాంట్లో ముఖ్యమైనది రవి. అలానే అన్ని గ్రహాల కల్లా ఇంకా ముఖ్యమైనది శని భగవానుడు. ప్రతి ఒక్క జీవితంలో కూడా ఈ శని భగవానుడి యొక్క కృప వల్ల కావచ్చు, అశుభ దృష్టి వల్ల కావచ్చు, మనిషి జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. మనిషి జీవితం ఎంతవరకు కొనసాగుతుంది, ఎప్పుడు ఎలాంటి పరిమాణాలు, ఎలాంటి పరిజ్ఞానాలు వస్తాయి అనేది ఈ యొక్క శని భగవానుడి యొక్క వల్ల కూడా మనము తెలియజేసుకొని చూడవచ్చు అనమాట. మనిషిలో అశేష ధనాదాయం కానివ్వండి, అశేష వస్త్రాదాయం కానివ్వండి, అశేష పేరు ప్రఖ్యాత కానివ్వండి, ఈ యొక్క శని భగవానుడి యొక్క కృప వల్లే మనకి వచ్చేదానికి కనిపిస్తుంది. కాబట్టి ముందుగా మేషరాశిని మనము పరిశీలిద్దాము. అయితే మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి వృశ్చిక రాశి. ఎందుకు మనకి వృశ్చిక రాశి అంటే మనము ఈ శని భగవానుడి యొక్క శుభ అశుభ దృష్టాలు అనేది మనకు వృశ్చిక రాశి మీద ఎలా ఉండబోతున్నాయి, ఎలా ఉంటున్నాయి, ఎలా ఉన్నాయి అనేది మనం ఒకసారి చూద్దాం. అయితే గత కొంతకాలంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎలా ఉన్నారంటే పొలిటీషియన్ అయి ఉంటారు. ఈ పొలిటీషియన్స్ కూడా మంచి క్యాడర్లు రారు. అలానే ఈ క్యాడర్ వచ్చేందుకు ఇప్పుడు అవకాశం దొరుకుతుంది. ఎందుకు అంటే ఈ శని భగవానుడు వక్రంలో ఉన్న, స్ట్రైట్లో ఉన్న, ఇప్పుడు ఈ శని భగవానుడు అనేది మనకి రానున్న కాలంలో మార్చి 29, 2025లో శని భగవానుడు మారుతున్నాడు. ఇప్పుడు సాయంత్రం 4:24 శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి మారుతున్నాడు. కావున దాని వలన ఇప్పుడు వరకు ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు అనుభవించేటువంటి చెడు ఫలితాలు కానీ, చెడు ప్రభావాలు కానీ గత 2.5 సంవత్సరాలుగా మీకున్నటువంటి ఇబ్బందులు, రుమ్మతలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ శని భగవానుడి యొక్క అశుభ దృష్టి తొలగి మంచి శుభ దృష్టి వచ్చేదానికి ఆస్కారం మరింత మెరుగ్గా ఉంది. కాబట్టి మీరందరూ కూడా మనం చివరిలో చెప్పుకున్నటువంటి చిన్న చిన్న రెమెడీస్ ద్వారా కూడా మీరు మంచి అదృష్టవంతులు అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇందులో ఒకటి ముఖ్యంగా ఏంటంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రాశి అనేది మీరు పుట్టినటువంటి డేటు, టైము, ఆ టైమును, డేటుని, మంత్ని, ఆ తిథిని, ఆ ఒక సంవత్సరాన్ని పట్టేసి మీకు నడిచేటువంటి దశ, అంతర్దశ, ఏ గ్రహంలో మీకు ఏది శోభిస్తుంది, ఏ గ్రహం మీకు అనుకూలంగా ఉంది, దాని ప్రకారంగా ఈ శని భగవానుడు మీకు మంచి చేస్తాడా, చెడు చేస్తాడా, ఇలాంటివన్నీ మనము శోధిస్తుంది. మనం చెప్పుకునేది ఏంటంటే ఈ యొక్క వృశ్చిక రాశి అందరికీ వర్తిస్తాయి అనేది లేదండి. ఎందుకంటే మీకున్నటువంటి నక్షత్ర ప్రకారంగా, మీకున్నటువంటి దశ ప్రకారంగా కూడా ఆ శని భగవానుడు అనేది శుభదృష్టైనా అశుభ దృష్టైనా అందరి మీద అంత ప్రభావితం చూపించదు, అందరి మీద బాగా చూపించదు. కావున మీకు ఏదైనా కొత్తగా వ్యాపారం కానివ్వండి, పెళ్ళిళ్ళు కానివ్వండి, ఇంటిని కొనుక్కోవాలన్నా, అలానే వాహనం కొనుక్కోవాలన్నా కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి పంతులు గారికి కానివ్వండి, గురువు గారికి దగ్గర కానివ్వండి, మీ యొక్క పర్సనల్ హరోస్కోప్ అనేది తీసుకెళ్ళి ఇవ్వడం ద్వారా మీకు ప్రత్యేకించి రెమెడీస్ అనేది దొరుకుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే కామన్గా ఓవరాల్గా ఆ రాశి అనేది ఎలా ఉంటుంది, ఆ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల మీద ఆ ప్రభావితం ఏదైతే శని భగవానుడి యొక్క ప్రభావితం
ఎలా ఉంటుంది అనేది మాత్రమే మనం చెప్పుకోవడం జరుగుతుంది. మనం చెప్పేది కొంతమందికి మాత్రమే జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడేటువంటి బాధ అయితే లేదండి. అయితే మనం గత కొంతకాలంగా అంటే గత 2.5-3 సంవత్సరాలుగా ఈ శని భగవానుడి యొక్క అశుభ దృష్టి వల్ల ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు కొంతమేర ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఏది మనం ముందు అనుకున్నట్టుగానే మనకి పొలిటీషియన్స్లో ఉన్నటువంటి పాలిటిక్స్లో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో ఈ స్త్రీ కానీ పురుషుడు కానీ పాలిటిక్స్లో ఉండి వృశ్చిక రాశి వాళ్ళు అయి ఉంటే కనుక వాళ్ళకి ఒక క్యాడర్ రాకుండా డబ్బులు పోయేసి వాళ్ళకి మంచి ఒక పేరు రాకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయండి. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఉపశమనం కలుగుతుంది. ఏది రానున్న 2025 మార్చి 29వ తారీఖు సాయంత్రం సమయంలో 4:24 శని భగవానుడు మారుతున్నారు కాబట్టి ఈ యొక్క ప్రతిఫలం మళ్ళీ వచ్చేటువంటి జూన్ 25 2025 జూన్ మాసం తర్వాత ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి మరింత మంచి కాలం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా వేచి ఉండండి. కొంచెం ఓర్పుతో ఉంటే అందరిళ్లలోనూ అష్టైశ్వర్యాల కుబేరుడు పెద్ద పెద్ద మూటలతో మీ ఇంట్లోకి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ లక్ష్మీ స్వరూపుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కావచ్చు, ఆ విష్ణుమూర్తి కావచ్చు, ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా మీ ఇంట్లో తొలదూకేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కానీ ఒకటి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అనుకున్నట్టుగానే గ్రహరీత్యా కూడా ఏదైనా దోషాలుంటే కూడా త్వరగా మీరు ఒక మంచి సిద్ధాంతం దగ్గరికి వెళ్ళేసి లేదంటే మంచి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళ వ్యక్తి ఉంటే కనుక తీసుకొచ్చుకొని మీకు వాస్తు ప్రకారం కూడా ఏదైనా ఉంటే మార్పులు చేసుకోవడం వలన కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మార్పు చేయడం ద్వారా గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేస్తే ఉంటే కనుక వృశ్చిక రాశి వాళ్ళకి ఒకటి మైనస్ ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఏ గ్రహము మంచి దృష్టితో ఉన్నప్పటికీ కూడా గృహంలో వాస్తు ప్రకారంగా కూడా ఏమైనా లోపం ఉంటే ఆ వాస్తు ప్రభావితం కూడా వృశ్చిక రాశి వాళ్ళ మీద ఎక్కువ చూపిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి వృశ్చిక రాశి వాళ్ళకి గృహంలో ఉండేటువంటి ఈ యొక్క అశుభ దృష్టి కూడా ఎవరైనా మంచి పంతులు గారి దగ్గర కావచ్చు, గురువు గారి దగ్గర కావచ్చు, ఈ గృహవాస్తు చూసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అక్కడ చూపించుకున్నట్టయితే కనుక మీకు ఆ వాస్తులో ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా మార్చుకుంటే దానికి బాగుంటుంది. అలానే ఇంజనీర్స్ ఎవరైనా వృశ్చిక రాశిలో ఉంటే ఖచ్చితంగా ప్రయత్నాలు చేయండి, మంచి ఫలితాలు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కాంట్రాక్ట్ రంగంలో ఎవరైనా ఉంటే కూడా ప్రయత్నాలు చేయండి. అలానే ఎవరైనా చేపల చెరువులు వేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ప్రయత్నం చేయండి. అలానే నిమ్మ తోటలు కానివ్వండి, తోటకూర తోటలు కానివ్వండి, ఇలా గ్రీన్ కలర్ సీతాఫలం కానివ్వండి, పప్పాయి ఇలాంటి తోటలు పంటలు వేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. మామిడి పంట కూడా బాగుంటుందండి. ఏది ఈ వృశ్చిక రాశి వాళ్ళకి లాంగ్ టైం ప్రతి సంవత్సరం కూడా మామిడి పంట ఇలాంటివన్నీ బాగుంటాయి. మీరు అందరూ కూడా ప్రయత్నం చేయొచ్చు. అలానే వరి కూడా చాలా బాగుంటుంది, గోధుమ ఇవన్నీ కూడా మీరు వేసుకునే దానికి అర్హులండి. అలానే మనకి దానిమ్మ తోట కూడా మీకు మంచి కలిసి వస్తుందా ఉందండి. బంతి పూలు కూడా మీకు మంచి కలిసి వచ్చేదానికి ఉంటుంది. కాబట్టి ఫ్లేవర్స్ అయినా కూడా మీరు వేసుకునే దానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళు ప్రతి వాళ్ళు ఎందుకు వృశ్చిక రాశి వాళ్ళకే పంటల గురించి చెప్తున్నానంటే ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి అందరికీ కూడా పంట పొలాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఆ దైవ అనుగ్రహం వల్ల పంట పొలాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి ప్రతి పంట కూడా బాగుంటుంది. అందులోనే ఇప్పుడు మనం అనుకున్నటువంటి పంటలు అయితే ఇంకా మంచి ఆస్కారంగా ఇంకా మంచి శోభదాయకంగా ముందుకెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. పంటలు పండించడం ద్వారా మీకు మంచి రేటు కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పంటలు పండించుకునే దానికి మా ప్రయత్నం చేయండి, మొక్కు ఎక్కువ చూపించండి. అలానే కనుక ఈ వృశ్చిక రాశిలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రయత్నాలు చేయండి. ఈ మేర మీకు మంచి సంబంధాలు కుదిరేటువంటి అవకాశం ఉంటుంది. స్త్రీలైనా పురుషులైనా సరే వృశ్చిక రాశిలో పుట్టి ఉంటే వాళ్ళకి ఆపోజిట్ సైడ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి సంబంధాలు వస్తాయి. అంటే మనకి ఈశాన్యం నుంచి కానీ ఇది మనకి ఉత్తర ఈశాన్యం నుంచైనా తూర్పు ఈశాన్యం నుంచైనా సరే మీకు సంబంధాలు వస్తే ఆ సంబంధం మీకు ఖచ్చితంగా కుదురుతుంది. అలానే మీరు పుట్టిన అటువంటి ప్రదేశం నుంచి ఉత్తర దిక్కు నుంచి వచ్చేటువంటి సంబంధాలు ఏవైతే ఉంటాయో మీకు ఎన్నైనా రావచ్చు సంబంధాలు. కాకపోతే దాంట్లో ఉత్తర దిక్కు నుంచి వచ్చేటువంటి సంబంధం ఏదైతే ఉందో వృశ్చిక రాశి వాళ్ళకి అది ఆ కొంతమేర కుదిరేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కట్నం ఇచ్చిన ఇవ్వకుండా డబ్బు లేకుండా సరే వాళ్ళకు మంచి కేటర్లు లేకుండా కూడా మిమ్మల్ని చేసుకోవడం ద్వారా వృశ్చిక రాశి వాళ్ళని చేసుకోవడం ద్వారా అటు అత్తోళ్ళ ఇంట్లోనూ ఇటు పుట్టింట్లో కూడా కలిసి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఉత్తరం నుంచి ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యం వచ్చేటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో వృశ్చిక రాశి వాళ్ళు కుదిరించుకోండి. ఆ మేర మీరు పెళ్లి సంబంధాలు కూర్చోదానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా కొత్తగా పంటలు పండించుకోవాలన్నా వ్యాపారం చేయాలనుకుంటే కూడా బాగుంటుందండి. అది హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ
బుక్ స్టాల్స్ కానీ పెట్టాలనుకుంటే వాళ్ళు కనుక పెట్టండి, బాగుంటుంది. అలానే ఏదైనా గానుగలు పెట్టాలనుకునే వాళ్ళు, అంటే ఆయిల్స్ తీసేటువంటి గానుగలు ఉంటాయండి, అలాంటి గానుగలు ప్రయత్నం చేస్తే కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది. అలానే తేనెకి సంబంధించినటువంటి వ్యాపారం కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుందండి. అలానే పిల్లల్లో ఎవరైనా హార్మోన్ ఇన్బ్యాలెన్స్తో బాధపడేటువంటి వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కొంతమేర ఆరోగ్య సంబంధించి ఎవరైనా సరే ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టయితే కనుక ఈ యొక్క రానున్నటువంటి సంవత్సరాల్లో వాళ్ళకి కొంతమేర తగ్గేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తూ ఉందండి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మరింత ముందుకెళ్లేదానికి కనుక చూసుకుంటే చిన్న ప్రెడిక్షన్స్ మనము చూద్దామండి. ఈ చిన్న ప్రెడిక్షన్స్ చేయడం ద్వారా వృశ్చిక రాశి వాళ్ళకి మరింత శుభం జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు చిన్న ప్రెడిక్షన్స్, ఇది ఏ రోజైనా చేయొచ్చు, ఏ వారమైనా చేయొచ్చు, తిథి వార నక్షత్రాలు ఏమీ లేవు. కాబట్టి మీరందరూ కూడా గ్రహాలు మారినప్పటికీ గ్రహాలు వాటితో వాడి పని అవి చేసుకుంటే మీరు చిన్న రెమెడీస్ పాటించడం ద్వారా ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు తొలదొగేదానికి ఆస్కారం ఉంటుంది. ఆ ఒక దేవదేవుల యొక్క కృప కూడా మీ ఇంట్లో ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ చిన్న ప్రెడిక్షన్స్ ఏంటనేది మనం ఇప్పుడు చూసేదానికి చూద్దాము. ఏదైతే మీకు విష్ణు ఆలయాలు ఉంటాయండి, విష్ణు ఆలయాలు వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ కావచ్చు, అలానే మనకి రామాలయం కావచ్చు, కృష్ణాలయం కావచ్చు, ఇస్కాన్ టెంపుల్స్ ఏదైనా సరే ఉంటుంది. ఈ టెంపుల్స్లో కనుక మీరు మనకి అట్టుకులు అని దొరుకుతాయండి. అట్టుకులు అంటే మీకు అందరికీ తెలిసే ఉంటాయి, మనకి బియ్యంతో చేసేటువంటి అట్టుకులు ఉంటాయి. ఈ అట్టుకులతో పాటు అట్టుకులు, బెల్లము, ఏవైతే పుట్నాల పప్పు అంటే మన చట్నీ పప్పు అంటాం, ఈ పుట్నాల పప్పు కనుక కలిపేసి మనం నైవేద్య రూపంగా కనుక విష్ణు ఆలయాల్లో ఇచ్చినట్లయితే కనుక, మనం చెప్పాం కదని చెప్పి బెల్లమే కలపాలండి, మిశ్రీ అని ఉంటుంది పట్టిక బెల్లం, అవి కలపకూడదు. కానీ ఓన్లీ బెల్లమే కలిపి కనుక పంచదార కూడా కలపకూడదండి, షుగర్ కూడా కలపకూడదు, బెల్లం మాత్రమే వాటిలో కలిపేసి నైవేద్య రూపంగా విష్ణు ఆలయాల్లో ఇచ్చినట్టయితే కనుక మీ మీద ఉన్నటువంటి ఆ శని భగవానుడి యొక్క అశుభ దృష్టిని తొలగిపోయేసి, శని భగవానుడు రాసులు మారినప్పటికీ తర్వాత కాలంలో ఇంకా వేరే రాశికి వెళ్ళినా మీకు శని భగవానుడి యొక్క కృప కావాలనుకుంటే, మంచి శుభదృష్టి కావాలనుకుంటే, మీరు అనుకున్నటువంటి పని సమయాల్లో నెరవేరాలంటే, మీకు కోరుకున్నటువంటి కోరికలన్నీ సమయంలో నెరవేరాలనుకుంటే కనుక ఏ సమయం ఆసన్నం కాకుండాను మీరు అందరూ కూడా ఈ యొక్క అటుకులు నైవేద్యం అనేది కనుక బెల్లము, పుట్నాల పంపు, అటుకులు ఇవన్నీ కూడా మనము నైవేద్య రూపంగా కనుక ఆ ఒక విష్ణు ఆలయంలో సమర్పించిన, అలానే లేదంటే ఒక గురువు ఆలయం అంటే సాయిబాబా కానివ్వండి, దత్తాత్రేయ కానివ్వండి, రాఘవేంద్ర స్వామి గారి కానివ్వండి, ఇలాంటి ఆలయాల్లో కనుక, లేదా శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో కానివ్వండి, ఇలా గురు ఆలయాల్లో కనుక మీరు ఈ అటుకుల నైవేద్యం కనుక సమర్పించినట్లయితే కనుక మీకు అన్ని గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. అలానే ఈ అటుకులు బెల్లం వేసి పాలలో నానబెట్టి కనుక నైవేద్యం పెట్టినట్టయితే కనుక మీ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. జాబ్ ఎవరైనా ప్రయత్నం చేస్తే కూడా ఈ మీద రెమెడీ చేసుకుని మీరు ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మీ ఇంట్లో అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. వాస్తు ప్రకారంగా ఏమైనా లోపం ఉంటే కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆవు పంచకం మీరు వారంలో 15 రోజులు ఒక్కసారైనా సరే, లేదా అమావాస్య పౌర్ణమికేశ్వర ఒక్కసారైనా సరే ఆవు పంచకంతో ఇల్లంతా చల్లండి, అందరమే చల్లుకోండి, మంచి ప్రయోజనం ఉంటుంది. గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. అందులో శని భగవానుడి నుంచి వచ్చేటువంటి దోషం ఏదైతే ఉంటే కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న రెమెడీస్ చేసుకొని మీరందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.